ఈ ఎగ్జామ్ హాల్లో ఉన్న పిల్లలందరూ ఆ నగరంలోనే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ని ఫేస్ చేయబోతున్నారు. అసలు ఇది ఇంత టఫెస్ట్ గా ఉండడానికి కారణం ఏంటంటే, ఒక స్కూల్ నుంచి 45 మంది పిల్లలు అయితే ఎగ్జామ్ రాయనికి వస్తారు. ఇంకా వాళ్ళు 100కు 100 మార్కులు తెచ్చుకుంటే మాత్రమే ఆ స్కూల్ కి అనేది ఈ అవార్డు వస్తుంది. ఇక్కడ వీళ్ళే కాదు, వీళ్ళలాగానే వేరే స్కూల్ నుంచి చాలా మంది వచ్చేసి ఉంటారు. ఇక వాళ్ళంతా డిసైడ్ అయిపోతారు ఈ ఎగ్జామ్ ని కాపీ కొట్టాలని. ఇక మనం కథలకైతే వెళ్ళిపోదాం. ఎగ్జామ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే, ఒకసారిగా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే బాక్స్ ఫార్మాట్ లో ఆన్సర్స్ అన్ని షేర్ అవుతూ ఉంటాయి. చాలా బ్రిలియంట్ అయిన 2 స్టూడెంట్స్ అయితే ఉంటారు. వాళ్ళ ద్వారా క్వశ్చన్లు ఇంకా ఆన్సర్లు అన్ని పాస్ అవుతూ ఉంటాయి. ప్రొఫెసర్ ఎప్పుడైనా స్టూడెంట్ వైపు చూడకుండా ఉండడా అని ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటే ఆ టైం అనేది వచ్చి ప్రొఫెసర్ ది పెన్ కింద పడిపోవడంతో అతను కిందికి వంగుతాడు. ఈ లోపలనే చాలా స్పీడ్ గా అక్కడున్న స్టూడెంట్స్ మొత్తం పేపర్లన్నీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రొఫెసర్ కి ఎందుకు అనుమానం వచ్చి పైకి లేచి చూస్తే అక్కడున్న వాళ్ళంతా స్టూడెంట్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇంతవరకు వీడియో చూసినట్టు నచ్చే ఉంటుంది కదా, జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ 2 చేయడం వల్ల ఏమవుతుందంటే, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్లకి అయితే వచ్చేస్తాయి.